హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ జరుగుతున్నటువంటి విషయాలు అందరికీ తెలిసింది. దీని గురించి మనం కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడతాము. అయితే మాట్లాడడానికి వెళ్ళే ముందు ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర వేరు అని అన్నప్పుడు తెలంగాణలో ఆంధ్రాకి సంబంధించినవి ఏవి ఉండకూడదు, తెలంగాణలో ఆంధ్రోళ్ళు ఉండకూడదు, తెలంగాణలో ఆంధ్రోళ్ళ విగ్రహాలు ఉండకూడదు అని మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం అయితే ఫస్ట్ మీరు ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడకూడదు కదా. ఫస్ట్ పాయింట్. యాక్చువల్గా నేను కూడా నా ఛానల్లో, అంటే నేను పూర్తి స్థాయిలో యూట్యూబ్లో వీడియోస్ చేయకపోయినప్పటికీ కూడా కేవలం షార్ట్స్ వీడియోస్ ద్వారా 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఏ రోజు కూడా నేను తెలంగాణ రాజకీయాల్లో జోక్యం అనేదే చేసుకోలేదు. 0%. ఏదైనా చిన్న సటైరిస్టిక్గా, అంటే ఎవ్వరి మనోభావాలు దెబ్బతినకుండా ఏదైనా చిన్న ఫన్నీ సటైరిస్టిక్ వీడియోస్ 1-2 పెట్టాను. ఏదైనా బర్త్డే విషెస్ చెప్పడం కానీ ఎవరికైనా లీడర్స్కి, పెద్దవాళ్ళకి తప్ప నేను ఏ రోజు జోక్యం చేసుకోలేదు. జోక్యం చేసుకోవడం తప్పు అని నేను అనట్లేదు, కానీ మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం తెలంగాణలో ఆంధ్రాలకు సంబంధించినవి ఏవి ఉండకూడదు అంటున్నారు. కాబట్టి ఆ లెక్క ప్రకారము ఫస్ట్ మీకు సిగ్గు, లజ్జ, మానం లాంటివి ఏమైనా ఉంటే ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడకూడదు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడారు, తులసి చందు ఆమె మాట్లాడుతూనే ఉంటారు, ఇంకొందరు పేమెంట్ బ్యాచ్ మాట్లాడుతూనే ఉంటారు. ఓకే, మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. అంటే మీలాగా మేము అనదలుచుకోలేదు కాబట్టి మాట్లాడండి. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన మాటలు, అమిత్ షా దగ్గర ఏదో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే ఆ సమాచారం వచ్చింది అని చెప్పిన మాటలు ఒక పెద్ద రాజకీయ దుమారాన్ని లేపాయి. అయితే ఆయన మాట్లాడిన మాటలు తప్పుడు మాటలని, విశ్వసనీయ సమాచారం కాదని, ఆ విషయాన్ని ఆయనే సరిగ్గా నిర్ధారించుకోకుండా మాట్లాడాననేసి ఆయనే తప్పు ఒప్పుకుని బేషరతుగా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పాడు. అంటే అతను చేసింది ఒక నీచమైన పని. అంత నీచమైన పని చేసి ఇంత రాజకీయ దుమారం రేపాక, రేపు ఒకవేళ ఆంధ్రాలో ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ వల్ల ఆంధ్రాలో ఒక పనికిరాని నాయకుడు మళ్ళీ లీడర్ అయ్యాడు అని అనుకుందాం, అప్పుడు ఆంధ్ర భవిష్యత్తే పోతుంది. అంత రాజకీయ ప్రభావం ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు. చేసింది తప్పు అని అతనే ఒప్పుకుంటున్నాడు కదా, తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. మరి అలాంటి తప్పుడు పని చేసినటువంటి వ్యక్తిని, తప్పుడు పని చేశానని అతనే ఒప్పుకున్న తర్వాత కూడా సిగ్గు, లజ్జ, మానం లాంటివి అన్నీ వదిలేసి తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ని తీసుకొచ్చి, అంటే తెలంగాణ ప్రజలు మీకు ఎలా కనిపిస్తున్నారో నాకు అర్థం కాదు. మీరు తెలంగాణ జర్నలిస్టులు అని చెప్పుకున్నప్పుడు తెలంగాణ చాలా వెనుకబడిపోయింది, తెలంగాణ బిడ్డలు ఆగమైపోతున్నారు అని మీరు ప్రతిరోజు కూస్తున్నప్పుడు ఆ బిడ్డల సమస్యలు ఎలా తీర్చాలి, తెలంగాణని ఎలా బాగుపరచాలి, తెలంగాణని మనము తెచ్చుకున్నాం కదా, దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, తెచ్చుకున్న తెలంగాణని ఉన్న వనరుల్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అని ఆ ప్రభుత్వం పైన, మీ రాష్ట్రం పైన, మీ బిడ్డల పైన ఉండాల్సిన ధ్యాస ఆంధ్రోళ్ళ డబ్బులు పడంగానే అకౌంట్లలో సిగ్గు, లజ్జ మరిచి ఆంధ్ర రాజకీయాల గురించి తెలంగాణ కంటే ఎక్కువగా మాట్లాడుతూ, ఆ మాట్లాడినవి తప్పులు అని మీకు తెలిసి వాటిపైన విమర్శలు తట్టుకోలేక మళ్ళీ తప్పులని ఒప్పుకున్న తర్వాత కూడా అలాంటి తప్పుడు వ్యక్తుల్ని సమర్థించడం కోసం మళ్ళీ తెలంగాణ భావాన్ని వెనకేసుకుంటూ వస్తున్నారు. అంటే మీరు ఎంత సిగ్గు విడిచి ఉన్నారు, ఎంత సిగ్గు విడిచి ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజలు ఎలా కనిపిస్తున్నారు? మీ అవసరాల కోసం, మీ స్వార్థం కోసం, మీరు ఇక్కడి నుంచి వచ్చే డబ్బుల కోసం అమ్ముడు పోయి వీడియోలు చేసుకోవడం కోసం తెలంగాణ సెంటిమెంట్ అనే ఒక ఇదిని అడ్డు పెట్టుకుంటారా? అంటే తెలంగాణ ప్రజలు తెలుసుకోలేరా? మీరు ఇంత నీచానికి దిగజారుతూ డబ్బుల కోసం తెలంగాణ సెంటిమెంట్ని వాడుకుంటున్నారు. స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఒక తప్పుడు పని చేశాను అని అతనే ఒప్పుకున్న తర్వాత అతని మీద కేసు పెడతారు, లోపలేస్తారు. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ 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 అంటూ తెలంగాణ భావంతో రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ ఎలా అరెస్ట్ చేస్తారో నాగేశ్వర్ గారిని చూస్తాం. తప్పు చేసిన వాడిని ఎక్కడున్నా పట్టుకెళ్ళిపోతారు, ఈడ్చుకొని పోతారు. ఎక్కువ మాట్లాడితే ఈడ్చుకొని పోతారు పోలీసులు. ఆ పెద్ద ఆయన అంత పెద్ద తప్పుడు మాట మాట్లాడాడు, ఆయన అలా అనడం నాకు ఇష్టం లేదు, కానీ మీరు చేస్తున్న పనులు అలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ బాగుపడుతున్న ప్రతిసారి తెలంగాణ ప్రజలను నేను అన్నాను, తెలంగాణ సామాన్యులను నేను అన్నాను, జర్నలిస్టుల రూపంలో ఉన్నటువంటి కొందరు అమ్ముడు పోయిన లుచ్చగాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయడానికి డబ్బులకు అమ్ముడు పోయి దుర్మార్గ పనులు చేస్తూ ఉన్నారు, మా రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వస్తూ ఉంది.